10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బోరబండలోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు వివేక్. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రిలీజ్ చేస్తామన్నారు. స్థానిక నాయకులను కలుపుకొని ముందుకెళ్తామన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే గెలుస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. బాబా ఫసీద్దీన్ చాలా మంచిగా మన బోరబండలో ఏం సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఇవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన ప్రపోజల్స్ అన్ని కూడా బాబా ఫసీద్దీన్ నేను జిహెచ్ఎంసీ కమిషనర్కి పంపించేసిన ఆల్రెడీ. బోరబండకి 10 నుంచి 12 కోట్ల వరకు మీకు శాంక్షన్ చేసి ఏదైతే మన ఈ బోరబండ ప్రాంతంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలో అన్నిటికీ కూడా మనం చేసుకుందాం. సో మనము మీరు ఏదైతే ఇప్పుడే మనము ఈ బూత్ కమిటీస్ అనుకున్నామో మీరు ఈ బూత్ కమిటీస్ని స్ట్రాంగ్ చేయాలి. దాంతోపాటు మనము ఈ అభివృద్ధి కార్యక్రమాలు తొందరగా ఏదైతే పూర్తిగా అయినాయో ఈ ఇనాగ్రేషన్లు పెట్టుకుందాము. 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా రేషన్ కార్డులు కావాలని చెప్పి చాలామంది ప్రజలు కూడా వారు ఎదురు చూస్తుండే, మనకి ఇవ్వలేదు. కానీ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మీ వార్డులలో ఈ రేషన్ కార్డులు ఇచ్చిందా లేదా తెలియదు, కానీ ఇచ్చిందా అందరికి వచ్చినాయి. రేషన్ కార్డులు కొద్దాయి ఎన్ని వచ్చినాయి. ఇక్కడ మన బాధ్యత కూడా కార్యకర్తలే. మన వార్డుల వినండి మంచిగా, మన వార్డుల ఎవరికైనా రేషన్ కార్డు రాలేదనుకోండి, మీరు లిస్టులో రాసుకోండి. ఇంకొక పని మీరు చేయాలి, ఎందుకంటే ఇది టౌన్, మనము 500 రూపాయలు గ్యాస్కి ఇస్తామని చెప్పి మనము గ్యారంటీ కార్డులో పెట్టినాం. కొన్ని చోట్ల వస్తలేదు. సో మీరందరూ కూడా మీరు ఇవి రాసి పెట్టుకోండి. నేను అది చేపిస్తాను. నేను అది కూడా ఇంపార్టెంట్ విషయము. మీరు మీ వార్డులలో ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదో మీరు రాయండి. మన 200 యూనిట్లు కూడా అన్నాము. కొత్త వాళ్ళకు వస్తలేదు కానీ పాత వాళ్ళకు అందరికీ 200 యూనిట్లు వస్తున్నాయా లేవా? తర్వాత మనము పెద్ద స్కీమ్ తీసుకున్నాము. కోవిడ్ టైంలో ఎవరు కూడా మనం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పట్టించుకోలేదు, సరిగా స్కీమ్ పెట్టలేదు వైద్యం గురించి. కానీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లా 2 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది. నిన్న ఒక మీటింగ్లో చాలామంది చెప్తున్నారు, సార్ నాకు 6 లక్షలే ఉండే, నేను హాస్పిటల్ పోయినా నాకు 6 లక్షల ఖర్చు అయినప్పటికీ కూడా హాస్పిటల్ ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా తీసుకోలేదని చెప్పాను. అంటే స్కీమ్ నడుస్తుంది మంచిగా. చాలామంది ఎవరికైతే 10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు ఆపరేషన్తో అయిందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ ఇందిరమ్మ ఇల్లులు కూడా ఏ క్యా పొజిషన్ డబుల్ బెడ్రూమ్ కనుక కొంచెం పనికే. సో మన సిటీల కోసం నేను ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, మనకు కొన్ని ప్రాంతాలలో కొన్ని ఎక్కువ ఇల్లులు అలాట్ చేసే అవసరం ఉన్నది. మన ఇక్కడ అవసరాలు బట్టి మీరు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే చెప్పండి, అది కూడా మనం శాంక్షన్ చేపిస్తాం. మనం మన క్యాండిడేట్ని గెలిపించుకుంటే ఈసారి మన నియోజకవర్గానికి ఇంకెక్కువ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి. మేమందరం మీతో ఉంటాము. ఎప్పుడు ఏదేమైనా కానీ ఫోన్ చేయండి, రెస్పాన్స్ ఉంటుంది.